నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? తమ్మదే. తన ప్రమేయం లేకుండా ఇప్పుడు అట్రాక్షన్ అనే కాదు, ఎప్పుడో నేను ఇంటర్ బీటెక్ చేస్తున్న టైంలో ఇన్ఫాక్చువేషన్, లవ్, కొంచెం భయం అనేవి ఉన్నాయి. కానీ ఇప్పుడు అలాంటిది లేదు. బికాజ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది వచ్చేసింది, ఆల్రెడీ ఇండియాలో ఉంది. లైక్ ఇదేమి చాలా మందికి ఇదేమి చిన్న టాపిక్ కాదు. అయితే తమ ప్రమేయం లేకుండా ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఆపోజిట్ జెండర్ వాళ్ళతో కమిట్ అయిపోతే వాళ్ళు ఇంకా వెనక్కి తీసుకోలేని స్టెప్లో ఉన్నప్పుడు లైఫ్ లాంగ్ ఇంకా వాళ్ళతో కమిట్ అయిపోయి ఉండాల్సిందేనా? దాన్ని ఎలా తీసుకోవాలంటారు? ఒకటి, ప్రతి ఒక్కరి జీవితంలో మనము ఇష్టం లేని ఆహారాన్ని కొన్ని రోజులు తిని అదే ఆహారాన్ని మనం ఓన్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా విదేశాలకు వెళ్ళారు, మీకు ఆహారం ఇష్టం లేదు కానీ ఉద్యోగం చేస్తున్నారు, రాను అలవాటు చేసుకున్నారు, ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటూ తినేస్తుంది. ఇష్టం లేని ఆహారం తినొచ్చు, కానీ ఫిజికల్ ఇంటిమెన్సీ ఏదైతే ఉంటుందో అది ఇష్టం లేని వ్యక్తితోటి 1, 2, 3 నెలలు చేయొచ్చు, కానీ అంతకు మించి చేయలేరు ఎవరు. గుండె పగిలిపోయి చచ్చిపోతారు. ఎందుకోసమంటే మనసు ఒప్పుకోదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రేమ వేరు, కామం వేరు. చాలామంది ప్రేమని కామంని రెండు ఒకటే అంటారు. అబద్ధం. నాకు తెలిసిన పెద్ద డైరెక్టర్ ఉన్నాడు, చాలా పెద్ద డైరెక్టరు. ఆయన పేరు నేను చెప్పదలుచుకోలేదు. ఆయన నాకు ఒక మంచి రైటర్ ఉన్నాడు, ఆయనకు మంచి ఫ్రెండ్ అన్నమాట. నేను అంతా కలుస్తూ ఉంటాను. సినిమా షూటింగ్లో అమ్మాయిని ఎంత న్యూడిటీగా ఎంత చూపించాలో మొత్తం చూపించినా ఆ అమ్మాయిని రెస్పెక్ట్గా మళ్ళీ టవల్ కప్పి చేసి ఆమెను పద్ధతిగా కారులో పంపించేస్తాడు ఆ డైరెక్టర్. ఆ అమ్మాయిని టచ్ చేయడు, ఆ అమ్మాయిని వల్గర్గా చూడడు, ఆ అమ్మాయితో మాట్లాడు. ఆ డైరెక్టర్ ఎప్పుడు మళ్ళీ ఫోన్ చూస్తూనే ఉంటాడు, వీడియోలో ఫోన్ చూస్తూనే ఉంటాడు, ఫోన్ వీడియో చూస్తూనే ఉంటాడు మొబైల్లో. కానీ ఒక స్త్రీ పట్ల గౌరవం ఉంటుంది ఆయనకి, కానీ ఫోన్ వీడియోస్ చూస్తాడు. అంటే ఫోన్ వీడియో చూసినంత మాత్రాన కామం ఉంది, అట్లాగని కనపడ్డ ప్రతి ఆడదాన్ని ముట్టొచ్చు కదా, అలా చేయడు ఆయన. డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారు కదా, భయపడితే ఎవరైనా వస్తారు కదా, ఛాన్స్ ఇస్తామని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయొచ్చు కదా, అలా చేయడు ఆయన. సో నేను ఆయనను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఎస్, ప్రతి మనిషికి కామం అనేది ఒక పరిధిలో ఉంటుంది, ప్రేమ అనేది ఒక పరిధిలో ఉంటుంది. నాకు అర్థమైంది ఏంటంటే, ప్రేమతో కూడుకున్నటువంటి శృంగారము అద్భుతమైంది, అది ప్రపంచాన్ని మొత్తం దాటింపజేస్తుంది. ఆ ఫీలింగ్ అనేటువంటిది ఎవరికి కూడా కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టినా దొరకదు. ప్యూర్ లవ్తో కలిస్తే, అంటే 100% కనుక ఉంటే కనుక దాన్ని మించిన వరము, దాన్ని మించిన సౌఖ్యము ఎక్కడ దొరకదు. అది నిజమైన అదృష్టం వాళ్ళకి. అంటే జ్యోతిష్ శాస్త్రంలో అదృష్టవంతులు అంటాం కదా, అది నిజమైన అదృష్టం అంటాను నేను. ప్రేమ లేకుండా అయిష్టంగా, ప్రేమ లేకుండా, ఇష్టం లేదు ఉంది లేదు, తర్వాత ప్రేమ లేదు, ఒక అవసరం కోసం కలుస్తారు కదా, అది మధ్యమం, దరిద్రం. అది మధ్యమం, అంటే అది ఉత్తమం కాదు, ఇటు లోయరు కాదు. డబ్బు అవసరం, ఒక అవసరం, నేను ఇతని దగ్గర ఉంటే ఇతను నాకు ఇవన్నీ ఇస్తాడు కాబట్టి ఇతను కలవాలి, అవసరానికి కలుస్తారు. అది కాదు. ఇందాక మీరు అన్నారు కదా, ఇది థర్డ్ వన్, లోయెస్ట్ వన్. ఏది? అయిష్టంగా కలవడం. అంటే ఇంకా వీళ్ళ నుంచి ఏమీ జీవితంలో ఒక రూపాయి లేదు, ఒక ఉపయోగం లేదు, మన్ను లేదు, ఏం లేదు, ఊడిగంలాగా కలవాలి. ఇది దరిద్రం. అలాంటి రిలేషన్షిప్లో ఉండకూడదు. నమస్తే పెట్టేయాలి, వెళ్ళిపోవాలి. ఎందుకోసం అంటే ఉన్నది చాలా చిన్న జీవితం ఉన్నది. అలాంటి జీవితం గడిపేదానికన్నా కొత్త జీవితం ఎత్తుకోవడం బెస్ట్. నేను ఈ చాలామందితోటి, ఎందుకోసమంటే నాకు దాదాపు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను జ్యోతిషం ఎంతమందిని చూసుంటాను, ఎంతమంది కౌన్సిలింగ్ ఇస్తాను. నేను మీ అందరికి చెప్పేది ఒకటే, మీ జీవితంలో మీరు ఏ విషయంలో అయినా అడ్జస్ట్ అవ్వండి, ఒక్క విషయంలో అడ్జస్ట్ అవ్వకండి. ఆ ఒక్క విషయంలో మీరు అడ్జస్ట్ అవుతే అది జీవితమే కాదు. మీ ఫిజికల్ రిలేషన్షిప్ విషయంలో మీరు అడ్జస్ట్ అవుతే, ఇష్టం లేకుండా మీరు అడ్జస్ట్ అవుతే జీవితమే కాదు.
బికాస్ మనము మన యొక్క పిట్యూటరీ గ్లాండ్, మన యొక్క హైపోథాలమస్ మనకి డోపమిన్ రిలీజ్ చేసేది, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేసేది ఓన్లీ విత్ ఫిజికల్ రిలేషన్షిప్, శృంగారం వల్లనే. ఆ శృంగారమే మీకు సరిగ్గా దొరకకపోతే ఇంకా మీ జీవితంలో మీరు కడుపు నిండా అన్నం తిన్నా, నిండు బట్టలు వేసుకున్నా, ఒంటి నిండా గోల్డ్ వేసుకున్నా వేస్ట్. ఓకే. ఇవేవి లేకున్నా, ఒంటి నిండా బంగారం లేదు, ఏం లేదు, నువ్వు గుడిసెలోనే ఉన్నావు, నీ పెనివిటితో, నీ పెనివిటితో కలిసినావు అనుకో, దాన్ని మించిన సుఖం, అదృష్టం ఇంకోటి లేదు. కొన్ని కోట్ల బంగారం ఉండి, కోట్ల బిల్డింగ్లో ఉండి, ఇష్టం లేని వ్యక్తితోటి కలిసిన దానికి నీకు తేడా లేదు. అది నీకన్నా దరిద్రం. నువ్వు కోటీశ్వరరాలు ఆ విషయాన్ని చెప్పాలంటే. సో అందుకే మనం కేర్ఫుల్గా ఆలోచించి ఒక పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకొని స్టెప్ వేస్తే బెటర్ అంటారు. ఎస్. నైస్.